హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ చూడండి ఎంత బాగున్నదో. ఎగ్ కర్రీ ఈరోజు అయితే నేనేమి ఉడకపెట్టి చేయలేదు ఫ్రెండ్స్, ఇట్లా నేనే చేస్తున్నాను. ఎందుకు అనంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీగా ఉండాలి కదా ఇంట్లో, అందుకనేసి ఈసారి ఇట్లా పగలగొట్టి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఓకేనా, ఇందులో ఏమాత్రం టమాటా వేయలేదు, చింతపండు గుజ్జు వేయలేదు, ఏం వేయలేదు. ఓన్లీ ఆనియన్స్తోనే నేను ఈరోజు కర్రీ అయితే ఇట్లా ప్రిపేర్ చేసినాను. చూడండి గ్రేవీ కూడా ఎంత మంచిగా చిక్కగా ఉన్నదో. ఎగ్ కర్రీ ఎగ్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయినాయి. ఏ మాత్రము ఇట్లా చితకకుండా, ఇట్లా గజిబిజిగా కర్రీ అయితే ఏం అవ్వకుండా ఇట్లా చూడండి గుడ్లు గుడ్లుగా ఎంత మంచి కర్రీగా ప్రిపేర్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఇదైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు ఎగ్ కర్రీకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఆయిల్ హీట్ అయ్యింది. సో నేను ఈరోజు ఓన్లీ ఆనియన్స్తోనే ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. సో నేను హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై అనేది అయితే చేసుకోవాలి. ఓకేనా, కొంచెం ఆనియన్స్ వేగడానికి టైం పడుతుంది కదా. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మధ్యలో ఉల్లిగడ్డలు కలుపుకుంటూ ఇట్లా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఓకేనా, ఎందుకు అనంటే ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కోసుకున్నాం కదా, ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అవ్వాలి. అందుకనేసి ఓన్లీ ఈరోజు మనము ఉల్లిగడ్డలతోనే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అందుకనేసి ఉల్లిగడ్డలు అయితే సన్నగా కోసుకుంటేనే ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే ఈ విధంగా అర్ధ కిలో ఆనియన్స్ అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు అర్ధ కిలో కాస్త పావు కిలో అయినాయి. చూడండి ఇప్పుడు ఇట్లా మనము మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై అయితే అయ్యింది. చూడండి ఇవి మాడిపోయినాయని అనుకోకండి, ఇవేమి మాడలేదు, నేను దగ్గర ఉండే వేయించినాను. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుంటాం కదా, ఇందులో ఏమాత్రము నీరు అనేది లేదు, అందుకనేసి నేను ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఒకటి మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ వేస్తాను అల్లం పేస్ట్. నెక్స్ట్ పసుపు వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నా. కారము మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఓకేనా, నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి కూడా నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి. ఓకేనా, నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ గరం మసాలా అయితే నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇంకొంచెం అయితే వేస్తున్నా. నెక్స్ట్ కొత్తిమీర కూడా మనము వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా అన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి అంతా. చూడండి కొంచెం వాటర్ వేసినందుకు ఏమాత్రమో అడగంటకుండా మంచిగా ఇట్లా మిక్స్ అయినాయో. చూడండి అన్నీ మంచిగా మిక్స్ అయినాయి కదా. ఇంకొంచెం ఒక 5-10 నిమిషాలు ఇట్లే మాడకుండా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అనేది అన్నీ మంచిగా మెల్ట్ అవ్వాలి, ఆనియన్స్కి యాడ్ అవ్వాలి కదా. సో అందుకనేసి ఓకేనా, ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై అయింది. చూడండి ఆయిల్ కూడా ఇట్లా మంచిగా పైకి తేలిందో చూడండి. సో ఇప్పుడు మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, వాటర్ కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. మళ్ళీ గుడ్లు మనం పగలగొట్టి వేస్తాం కదా, సో అందుకనేసి నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం మంచిగా ఉడకాలి. ఓకేనా, మంచిగా మసిలిన అంటే ఇట్లా ఉడకాలి కుత్తలుగా. ఓకేనా, ఉడికిన తర్వాత కొంచెం వేడైన తర్వాత నేను ఎగ్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా ఉడుకుతూ ఉంది కదా కర్రీ. చూడండి ఇట్లా ఉడుకుతూ ఉన్నది, గ్రేవీ అయితే ఇట్లా చిక్కగా సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం అయితే ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ఇందులో
పగలగొట్టి వేసుకోవాలి. ఓకేనా? ఎగ్స్ వేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు. 6 గుడ్లు అయితే నేను ఇందులో యాడ్ చేసినాను చూడండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టి ఒక మూత పెట్టి కంప్లీట్గా గుడ్లని ఉడికించుకోవాలి. ఇట్లా కలుపుతూ అయితే ఉడికించుకోవద్దు. ఎందుకు అనంటే అదంతా మొత్తం లోపల చితికిపోయి నీసు స్మెల్ అనేది వస్తుంది. సో ఇట్లనే మనము కదపకుండగా ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత మనం ఇట్లా మెల్లగా తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ నుంచి నేను మూత పెట్టి అయితే ఎగ్స్ని ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మెల్లగా ఇట్లా కలుపుకోవాలి. ఇంకొంచెం ఉడకాలి. కొంచెం మెత్తగానే ఉన్నాయి ఎగ్స్. ఇట్లా మెల్లగా అనుకోండి. చూడండి ఎగ్స్. ఓకేనా? ఇంకొంచెం అయితే ఎగ్స్ ఉడకాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకటేసారి మీ ముందులు కలిపాను. ఇప్పుడైతే చెక్ చేసుకుంటున్నాను. గ్రేవీ అయితే ఈ మాత్రం ఉంటే చాలు రైస్లో కలుపుకొని తినడానికి. ఓకేనా? ఎగ్స్ కూడా ఇట్లా మంచిగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి చెక్ చేస్తాను. లోపల కొంచెము ఇట్లా నీళ్ళుగా ఉంటుంది కదా ఎగ్ ఉడకనట్టు, ఎల్లోయిగా కలర్ ఏమైతే లేదు, మంచిగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ మీరు కూడా అందరూ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.